దీపారాధన చేయు విధానం. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తరువాత నూనె పూస్తుంటారు. కానీ అది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించుకోవచ్చు. స్టీల్ కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చడం పద్ధతి కాదు. కార్తీక మాసం పర్వదినాల్లో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వ రోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి. కుందిని ఒక పళ్ళెంలో కాని తమలపాకు మీద కాని పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. దీపారాధన చేసే ముందు దేవుడు ముందు పెట్టే కుందుల్లో నూనె 2 ఒత్తులు వేసుకుని ఉంచుకోవాలి. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధనని చెయ్యాలి. అగరొత్తులు, ఏకహారతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచ్చినప్పుడు దీపారాధన నుండి వెలిగించకూడదు. దీపారాధన చేయగానే దీపానికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వెయ్యాలి. దీప పీఠభాగము బ్రహ్మతో సమానము, స్తంభము విష్ణు రూపము, ప్రమిద పరమేశ్వరుడు, దీపతైలం నాదం, వత్తి అగ్ని వెలుగు శక్తి స్వరూపం. ఒక వత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి అశుభ సందర్భాల్లో మాత్రమే వెలిగిస్తారు. అమ్మవారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందిలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు, మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావు. దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యము. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యము. ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, ఆముదం గాని ఏదో ఒక తైలము శ్రేష్టము. ఎట్టి పరిస్థితులలో శనగ నూనె వాడరాదు. నెయ్యి మహాలక్ష్మి కటాక్షం. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది. ఆముదం కష్టాలు తొలగుట, ఏకాగ్రత, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నువ్వుల నూనె మధ్యమం, దృష్టశక్తి, శత్రు బాధలు తొలగుతాయి. దీపం కొండెక్కింది అనాలి. దీపారాధన పూర్తయింది, ఆరిపోయింది అనకూడదు. తెల్లవారుజామునే లేచి స్నానాలు ముగించుకొని దైవారాధన చెయ్యాలి. తెల్లారి 5 గంటలలోపు స్నానం చేస్తే దానిని ఋషి స్నానం, 5 నుండి 6 గంటల వేళల్లో స్నానం చేస్తే దైవ స్నానం, 6 నుండి 7 గంటల మధ్య చేస్తే మానవ స్నానం అంటారు. Like and subscribe Eagle Media Works.